గంటకు 100 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు చెన్నైలోని నివాస ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. భారీ వృక్షాలు కూలి పడిపోవడంతో బిల్డింగులు బీటలు వారాయి. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. రెండు గంటల పాటు సృష్టించిన విలయం నగర రూపురేఖల్ని మార్చేసింది. కొన్ని గంటల ముందు ఉన్న వాతావరణానికి ఇప్పటి పరిస్థితికి పోల్చుకోలేని విధంగా మారిపోయింది. కేబుల్, విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇక స్కూల్స్, కాలేజీల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. రాకాసి గాలుడు, భారీ వర్షాలకు విద్యాలయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించడానికి మరికొన్ని రోజులు పడుతుంది. చెన్నైలో ఈ రోజు కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. వార్ధా దెబ్బకు రైల్వే రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ట్రాక్స్ దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇది పర్యాటక రంగంపైన ప్రభావం చూపుతోంది. అటు చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రంగా దెబ్బతింది. దీంతో దాన్ని తాత్కాలికంగా మూసివేశారు. విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ ప్రాంతంలో రోడ్లు దెబ్బతినడంతో పలు ఆర్టీసీ బస్సులు కూడా రద్దు చేశారు. గాలుల తీవ్రతకు పెట్రోల్ బంకుల పైకప్పులు ఎగిరిపోయాయి. పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న పరిస్థితి చక్కదిద్దడానికి మరో 2 రోజులు పట్టే అవకాశం ఉంది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించక ముందే సెనెట్ తో యుద్ధానికి సై అంటున్నారు. కొత్త విదేశాంగ మంత్రిగా రెక్స్ టిల్లర్సన్ ను నియమించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రష్యాతో సన్నిహిత సంబంధాలున్న టిల్లర్సన్ కు కీలక బాధ్యతలు కట్టబెట్టడంపై సెనేటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన మంత్రివర్గానికి ఓ రూపిస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన విదేశాంగ బాధ్యతలు ఎక్సాన్ మోబిల్ సీఈఓ టిల్లర్సన్ కు అప్పగించారు. ఈ నియామకంపై ముందు నుంచి వార్తలు వచ్చాయి. టిల్లర్సన్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సన్నిహిత సంబంధాలున్నాయని పలువురు డెమోక్రట్లు భావిస్తున్న సమయంలో ట్రంప్ నిర్ణయం వెలువడటం చర్చకు దారితీసింది. ట్రంప్ ప్రతిపాదనకు టిల్లర్సన్ కూడా ఆమోదం తెలిపారు. ఆయన దృఢత్వం,